వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. కర్నూలుకు రావడానికి కారణం ఒకప్పుడు ఆంధ్ర రాజధాని కర్నూలుకు రావడానికి ముఖ్యంగా 3-4 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది దళిత విభజన, ఓబీసీలు ఎస్సీల పరిస్థితి. రెండవది రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. మూడవది పోలవరం, సంగమేశ్వరం, 2 వరాలే. నాలుగవది ఉక్కు ఫ్యాక్టరీ. రాయలసీమ పరిస్థితి. దేశంలో ఒకప్పుడు అంటరానితనం ఉండేది. అంటరానితనం అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. మేమందరం అంటరానితనాన్ని చూసాం. ఎస్సీలను తాకేవాళ్ళు, దళితులను తాకేవాళ్ళు కాదు. ఎస్సీలను రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు. ఎస్సీలను బళ్ళులోకి రానిచ్చేవాళ్ళు కాదు. ఎస్సీలను గుళ్ళల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. మూతికి ముంత వెనకాల తాటాకు కట్టుకొని తిరిగినటువంటి దళితులు ఈ దేశంలో 5,000 సంవత్సరాలు, ఒక సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు, 5,000 సంవత్సరాలు క్రూరమైనటువంటి అంటరానితనాన్ని చూసినటువంటి దళితుల పరిస్థితి ఈరోజు అధ్వానంగా ఉంది. అధ్వానంగా ఉంది, చాలా అధ్వానంగా ఉంది. మహాత్మా గాంధీ స్వతంత్రం రాకముందు భారతదేశం అంతా తిరిగాడు. తిరిగి ఆయన 2 విషయాలు మాత్రమే మాట్లాడాడు, ఎక్కువ మాట్లాడలేదు. భారతదేశంలో కొన్ని వేల మీటింగులు పెడితే ఆయన 2 విషయాలే ప్రస్తావించేవాడు. మహాత్మా గాంధీ ఎప్పుడు 5 నిమిషాల కంటే మించి మాట్లాడలేదు ఏ సభలో కూడా. ఏదన్నా కాంగ్రెస్ సభల్లో మాట్లాడి ఉండొచ్చు, కానీ మరి దేశంలో పర్యటించేటప్పుడు 5 నిమిషాలే మాట్లాడేవాడు. 2 విషయాలు: దేశానికి స్వతంత్రం, రెండోది అంటరానితనం నిర్మూలన. మహాత్మా గాంధీ గారి కృషి, కాంగ్రెస్ పార్టీ కృషి, జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచన, మరి అంబేద్కర్ గారి తెలివితేటలు, మేధా సంపత్తి వల్ల భారతదేశంలో ఎస్సీలకు 15% రిజర్వేషన్లు వచ్చాయి. ఎస్సీలకు 7.5% గిరిజనులకు వచ్చాయి రిజర్వేషన్లు. సోనియా గాంధీ ఎక్కడున్నాడో మహారాజు అర్జున్ సింగ్ వాళ్ళ కృషి వల్ల ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని సవరణ చేసి ఇవ్వడం జరిగింది. ఏం సాధించారు? ఏం సాధించారు దళితులు? ఏమీ నాకు కనపడటం లేదు. నిన్న కొన్ని దళిత వాళ్ళని చూస్తూ వచ్చాను. నిన్న పొద్దున్న నుంచి సాయంకాలం రాత్రి 8-9 దాకా మరి కర్నూలు జిల్లా అంతా తిరిగాను. అక్కడికి వెళ్ళాను పొద్దున్నే పోతిరెడ్డిపాటికి, అది మళ్ళా వస్తా. మరి ఓబీసీల పరిస్థితి, ఇక్కడ ఓబీసీలు కూడా ఎక్కువ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది. రిజర్వేషన్లు ఇచ్చాం ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు. ఏం సాధించారు? రాయలసీమ ప్రాంతం ఏంది? ఏమైందా కర్నూలులో? నాకేం కళ్ళకు కనిపించే విధంగా డెవలప్మెంట్ ఎక్కడా కనపడలేదే. ఆ పోతిరెడ్డిపాడులో 10 రూపాయలు సంపాదించుకున్న దానికి ఆడ కట్టారే కానీ అడేమీ లేదే. బాగుపడ్డ వాళ్ళు ఎవరు? రాయలసీమ ప్రజలు ఎవడు బాగుపడ్డట్లేదు దానివల్ల. వాడెవడో కాంట్రాక్టరు, కమిషన్లు తీసుకున్న ముఖ్యమంత్రులు బాగుపడ్డట్టున్నారు, కానీ ఎవరు ఆడ బాగుపడ్డట్టు ఎవడు కనపడటం లేదు. అమరావతిలో ఉన్నాడో, హైదరాబాదులో ఉన్నాడో, ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఆయన ఒక
ఏకసభ్య కమిషన్ ఒకటి వేసాడు. పనికి మాలిన ఒక 87లో ఐఏఎస్ పాస్ అయినటువంటి ఉత్తరప్రదేశ్ అధికారిని వేశాడు. ఆయన పేరు మిశ్రా. ఆయనకు అంటరానితనం అంటే తెలియదు. వాళ్ళ ఇంటికి దళితులను రానివ్వడు. వాళ్ళ ఆఫీసులోకి దళితులు పోవాలంటే చెప్పులు తీసిపోవాలి. ఇటువంటి ఒక మిశ్రాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో తిప్పుతా ఉన్నాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు మిత్రుడు కూడా, 50 సంవత్సరాలుగా బాగా పరిచయస్తుడు. మరి ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నా, నేను యూత్ కాంగ్రెస్లో ఉండాం 50 సంవత్సరాల క్రితం. మాకు బాగా తెలుసు మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏకసభ్య కమిషన్ వేశాడు. దాన్ని నేను ఖండిస్తున్నా. తప్పు. దళితులను విభజించవద్దు, తప్పు అని నేను తెలియజేస్తున్నా. మరి సెన్సస్ తీశాడు మా మిత్రుడు కుమారుడు ఆయన రాజ్యంలో. మరి సెన్సస్ తీసేదానికి సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఒక్కడికే ఆ హక్కు ఉంది, అధికారం ఉంది. మరి సచివాలయాల్లో మీసాలు రాని పిల్లకాయలు, పెళ్లి కాని పిల్లకాయలు తీసినటువంటి లెక్కలు, అది తప్పు. నేను ఖండిస్తున్నాను. ఇది మీరు చేసే పని కాదు. మరి దాని ఆధారంగా మరి దళితులను విభజించి చేయాలంటున్నారు. తప్పు ఇది. నేను ఒక్క విషయాన్ని, మీకు తెలియని విషయాన్ని చెప్తాను. మరి దేశంలో బ్యాంకులు ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి ఆ లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఎస్సీలు, ఎస్టీలు దేశంలో 25% ఉన్నారు. వీళ్ళకి ఇచ్చేటువంటి అప్పులు 1% లోపు ఉంది. దేశంలో జాతీయం చేసినటువంటి ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి జాతీయ బ్యాంకుల నుంచి ఈరోజు మోడీ ప్రభుత్వం 1% కూడా ఎస్సీ, ఎస్టీలకు లోన్లు ఇవ్వటం లేదు. ఇక్కడ రావాలి క్లాసిఫికేషన్. 99%, 25% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీలకు 1% కూడా రాకపోతే మరి 99% వీళ్ళు పంచుకుంటున్నారు. మొన్ననే ఒక ఆయన 45,000 కోట్లు తీసుకున్నాడు బ్యాంకుల్లో నుంచి. మరి ఆయన నిన్న నెల్లూరు జిల్లాలో ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఆయన 45,000 కోట్ల రూపాయలు తీసుకుంటే ఆ 45,000 కోట్ల రూపాయలను బ్యాంకులు రుణమాఫీ చేశాయి మోడీ గారి ఆశీస్సులతో. ఆయన 45,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటే 450 కోట్లు కట్టాడు. వేలు తీసుకొని 100 కట్టాడు. 1% కట్టి రుణమాఫీ చేయించుకున్నాడు. ఘనంగా రుణమాఫీ చేయించుకున్నాడు. మరి మళ్ళీ 10,000 కోట్లు కావాలంటే ఆయన ఒక పవర్ ప్రాజెక్టుకి 10,000 కోట్లకు అప్లికేషన్ పెట్టున్నారు. రేపు మాపో డబ్బులు ఇచ్చిందని రెడీగా ఉన్నారు. ఇది బ్యాంకుల పరిస్థితి, ఎస్సీలు, ఎస్టీల పరిస్థితి ఇది. ఆర్థికంగా ఎక్కడ పైకి వస్తారు బ్యాంకులు సాయం చేయకుండా? దీంట్లో క్లాసిఫికేషన్ కావాలి. పిచ్చి చంద్రబాబు నాయుడు, దీరా నువ్వు నిర్మలా సీతారామన్తో నిన్నేం మాట్లాడావు? దీని గురించి మాట్లాడు. బ్యాంకుల్లో కనీసం 10% ఎస్సీ, ఎస్టీలకి ఇవ్వమని అడుగు. ఓబీసీలకు కనీసం ఒక 50% ఇవ్వమని అడుగు బ్యాంకుల్లో లోన్లు. అప్పుడు పైకి వస్తారు. ఆర్థికంగా పైకి రాందే ప్రయోజనం లేదు. ఈ రిజర్వేషన్లు, ఉద్యోగాలు, విద్యలో ఏమీ ప్రయోజనం లేదు. ఎస్సీలకు, ఎస్టీలకు ఆర్థిక ప్రయోజనాలు కాపాడినప్పుడే, ఆర్థికంగా వీళ్ళు పైకి వచ్చినప్పుడే ఆ రోజు దేశంలో ప్రగతి కనిపిస్తుందే కానీ ఎస్సీ, ఎస్టీలకు ఈ క్లాసిఫికేషను, మిషయాలు, ఈ లెక్కల వల్ల కాదు. మోడీ గారు నేను చెప్తున్నా, బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బు ఎస్సీ, ఓబీసీలకు పంచమని అంటున్నాను. అప్పులి కోటీశ్వర్లు అందరూ తీసుకున్న వాళ్ళు ఎవడిచ్చాడు డబ్బు తిరిగి? ఎందుకు వీళ్ళకి ఇవ్వకూడదు? వాడికి ఇచ్చినప్పుడు, బొంబాయి వాడికి ఇచ్చినప్పుడు ఎందుకు వీళ్ళకి ఇవ్వకూడదు? ఎందుకు రుణమాఫీ చేశావు? ఏ అధికారంతో, ఏ పద్ధతితో నేను అడుగుతున్నా. దళిత విభజన అనేది వద్దు అంటరాని తనాన్ని చూసిన వాళ్ళు వీళ్ళకి విభజన ఆపవా చంద్రబాబు నాయుడు. ఆడ స్టాలిన్ చేయటం లేదు, అక్కడ ఉత్తరప్రదేశ్లో వాడు చేయటం లేదు ముఖ్యమంత్రి. మరి విజయన్ లెఫ్ట్ పార్టీలు వాళ్ళు చేయటం లేదు. నీకెందుకయ్యా? ఎవరు చెప్పారా ఈ సలహాలు నీకు? ఏంటిది? ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అన్యాయం, అక్రమం అని తెలియజేస్తున్నా.
ఏదో మీ అందరం పుట్టి నిక్కర్లు వేసుకొని తిరిగాం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి కూర్చుంటే ప్రాణాలు కూడా చాలామందికి కోల్పోయారు పోలీసు కాల్పుల్లో. మరి ఉక్కు ఫ్యాక్టరీని తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ పునాది వేసింది, లక్షల కుటుంబాలు ఆడ బాగుపడ్డాయి. రెండవది వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. రైతులు 25,000 ఎకరాలు త్యాగం చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ వల్ల మన ప్రాంతం బాగుపడుతుంది. ఈరోజు ఒక్కొక్క ఎకరా రైతులు ఆ రోజు ఉచితంగా ఇచ్చినటువంటిదో కొంచెం డబ్బు తీసుకొని ఇచ్చిన ఎకరా ఈరోజు 100 కోట్లు. ఈ కార్పొరేట్లు కన్నుబడ్డది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పైన, కార్పొరేట్లు కన్నుబడ్డది. మరి వాళ్ళు అనుకున్నారు ప్రతిదీ ఈరోజు ప్రైవేట్ చేయడం బలి సులువైపోయింది మోడీకి, ప్రైవేట్ చేసి పారేశాడు క్యాబినెట్లో. మరి ఒక్కొక్క ఎకరా 100 కోట్లు పోతా ఉంది ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర. నేను మొన్న పోయి చూసి వచ్చాను, ఒక్కొక్క ఎకరా 100 కోట్లు పడుతూ ఉంది. రియల్ ఎస్టేట్ చేసుకోవాలని కార్పొరేట్లు తయారైపోయారు. అంటే 2.5 లక్షల కోట్ల రూపాయలది, 25,000 ఎకరాల భూమి, 2.5 లక్షల కోట్ల రూపాయలు. దీనిపైన కన్నుబడ్డది, వాళ్ళు ప్రైవేట్ చేసేసారు. కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు బ్రోకరేజ్ కూడా చేసుకున్నారు డబ్బులు సంపాదించుకునేదానికి. వాళ్ళు ఏదో బనీన్లు తీసి ఆడ కూర్చున్నారు కాబట్టి ఆగున్నారు. 11,000 కోట్ల రూపాయలు ఏ మూలకు వస్తుంది అది? నేను చెప్తున్నాను, వెంటనే మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మీరు క్యాబినెట్లో తీసుకొచ్చినటువంటి అంశం విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ చేస్తున్నామని మీరు అక్కడ జీవో పాస్ చేస్తున్నారు, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. నువ్వు ఇచ్చే బిస్కత్తులు మాకు చాలవు, ఎందుకు ఈ బిస్కత్తులు అంటే ఏ ప్రయోజనమే లేదు. ప్రైవేటైజ్ చేసేదాన్ని విత్డ్రా చేసి ఉక్కు ఫ్యాక్టరీని రెగ్యులర్ ఫ్యాక్టరీగా రన్ చేస్తామన్నమాట క్యాబినెట్లో, కేంద్ర క్యాబినెట్లో రావాలి. దాన్ని బాధ్యత తీసుకోవాలని నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ, ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి ప్రస్తావించేదానికి. అయినా కూడా ఈ 3 అంశాలకు నేను ప్రస్తుతానికి లిమిట్ అవుతున్నా. ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా.